తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆరు బయట కాలు బయట పెట్టడానికి భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో మునిపెన్నడూ లేనంతగా 224 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇవాళ రేపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేటపాలెం, నందివాడల్లో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నందనమారెలలో 46.6, కోనవరంలో 46.5, కావలిలో 46.4, తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సూర్యుడి బగబగలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎండ ఏడిమి రోజు రోజుకి పెరుగుతుండటం, ఉక్కపోతలు మరింతగా పెరగడంతో దీనికి తోడు అప్రకృత విద్యుత్ కోతలు కూడా తోడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఎండ ఏడిమిని తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అనేక మంది వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో చేరుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పోలీసు అలాగే ఇతర అధికారులు అయితే కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఎవరో కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి, లేదంటే ఇల్లు వదిలి బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు పోలీసులు కూడా, అంటే ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కానీ ఇతర పోలీసు సిబ్బందికి సంబంధించి కానీ ఎండ ఏడుము నుంచి ఉపశమనం కలిగించే విధంగా వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా రోడ్డు పైన ఎక్కడా కూడా డ్యూటీలు, అంటే విధులు నిర్వహించుకోకుండా అయితే కూడా అటు పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా. మరోవైపు అటు ట్రాఫిక్ పోలీసులకి అలాగే కూలింగ్ కిట్లు అయితే ఏవైతే ఉన్నాయో అటు కిట్లు కూడా అటు ఉన్నతాధికారులు పంపిణీ చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అంటే మొత్తానికి అటు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో అటు ఎండ ఏడిమి ఎక్కువ తగలుకోకుండా చలువ పందిలాగా అటు గ్రీన్ మ్యాట్లు అయితే కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. తాత్కాలిక బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సందర్భంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎండ ఏడిమి తగలకుండా చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ద్వారకా, తిరుమల ఈ ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులకి ఎండ ఏడిమి తగలకోకుండా అటు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెదపాడు ఆ ప్రాంతంలో దాదాపు 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే కూడా ఈ రోజు నమోదయ్యాయి. ఇదే సందర్భంలో ఎక్కడికక్కడ పెరుగుతుంటే ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా అటు మండల శాఖలో, మండల రెవెన్యూ అధికారులు అలాగే జిల్లా అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న, ఎవరైనా వడదెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి ఇటు ఎండ ఏడుమి నుంచి ఉపశమనం కలిగించేందుకు చల్లటి పానీయాలు, అలాగే ఎక్కువ నీళ్లు త్రాగటం, అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి అటు వైద్యులు కూడా చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎండ ఏడుమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అటు కాటన్ దుస్తులు మాత్రమే ధరించి బయటకు రావాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే కూడా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రానున్న 2-3 రోజుల్లో దాదాపు 49 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ప్రసాద్ శ్రీనివాస్, ఏలూరు జిల్లా నుంచి.